ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ మధ్యాహ్నము పునరుత్థాన ఆరాధన ఉదయకాలం వీక్షిస్తున్న మీ అందరికీ మానవ తెలుగు బ్యాప్టిస్టు సంఘ పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. నా దేవుడు సియోనులో నుండి మీ అందరిపై కరుణా కటాక్షములు సమృద్ధిగా కుమ్మరించునుగాక, ఆశీర్వదించునుగాక, వర్ధిల్ల చేయునుగాక, దీవెనలు దయచేయునుగాక, మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించునుగాక. ఆమేన్. ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ మీ పరిశుద్ధ గ్రంథాలు చేతపట్టుకొని కీర్తన పుస్తకం తీసుకొని ఈ ఆరాధనలో ఏకీభవించి దీవించబడవలసిందిగా మనం చేస్తున్నాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానం చేయించు ఆయన సన్నిధికి రండి. మనందరం నిలువబడి పితృ పుత్ర శుద్ధాత్మ అనే స్తుతి కీర్తన పాడడం ద్వారా ఆరాధన ప్రారంభించుకుందామండి. పితృ పుత్ర శుద్ధాత్మలై మేలానీచు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రములు. ఈ పరిశుద్ధ ఆదివారమున పరిశుద్ధమైన మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించి గణపరిచి అయా మీ సన్నిధిలో అయా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఎందరికో లేని గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, మరి ప్రాముఖ్యంగా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణానందము, విశ్వాసము, నిరీక్షణ తండ్రి, మరి సమస్త విధములైన దీవెనను బట్టి మీకు స్తోత్రాలు. సార్వత్రిక సంఘమును బట్టి, నమ్మక యథార్థంగా నీ పరిచయం చేస్తున్న మీ దాసులను బట్టి మీకు స్తోత్రాలు. జరుగుతున్న పరిచయను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఉదయకాలమున ఎంతమంది యూట్యూబ్ ద్వారా ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధన ఏకీభవిస్తున్నారో వీళ్ళందరినీ కూడా మీరు దీవించి ఈ ఆరాధన అంతటి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోవడమని, ఎవరైతే చూస్తున్న వారిలో అనారోగ్యంతో ఉండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. దేవా, స్వస్థత కలుగును గాక. కృప చూపించండి, స్వస్థత దయచేయండి. శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఈ బిడ్డలకు దయచేయమని ఈ యూట్యూబ్ ద్వారా ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనందరము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి నిన్నే 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరిపించుకున్నాం. భారతదేశంలో ఎంతో ఆశీర్వాదకరంగా, పరిస్థితులు బాగలేక కాబట్టి దేవుని మహాకృప వలన ఈరోజు స్వాతంత్ర దినోత్సవం గురించిన సందేశాన్ని మనం విందాం. ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 69వ కీర్తన. సర్వదేశములారా శ్రీయేసే దేవుడు ఉర్వి ఉత్సాహంతో గురు స్తోత్రము చేయరండి అనే కీర్తన అందరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగా పాడుతున్నాం. సర్వదేశములారా శ్రీయేసే దేవుడు, సర్వదేశములారా శ్రీయేసే దేవుడు, ఉర్వినో సాముతో గురు స్తోత్రము చేయనురా
అందరినీ పుట్టించిన భగవంతుడు శ్రీ యేసే దేవుడు మనము దేవుని వారా మును మరియాయన ప్రజల అనయమున ఘన ప్రభు అనయమున ఘన ప్రభు నెన్న ఋతమే పిడి గొర్రెలము సర్వ దేశములారా శ్రీ యేసే దేవుడు కృతజ్ఞతార్పణలు కొల్లగను చెల్లింప ఆతనియా వరణములో ప్రతి వినయముతో చేరండి సర్వ దేశములారా శ్రీ యేసే దేవుడు ఆయన దయామయుడు ఆయన కృపామయుడు ఆయన ప్రేమ సత్యం ఆయన ప్రేమ సత్యం అనవరతంబుడును నిజమే సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు శుభనామం అది నుంచి ప్రభునామం స్తుతించి ఘననామం అతి భక్తి ఘననామం అతి భక్తి అనయము కొలువుడి జనులారా సర్వదేశములారా శ్రీ యేసే దేవుడు పితృపుత్రాత్మకును ప్రియ మహిమా అగుగాక ఆదిని నుండిన రీతి ఆదిని నుండిన రీతి అనవరతముగాక సర్వ దేశములారా శ్రీ యేసే దేవుడు. అందరం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 27వ సంకీర్తన, చాలా శ్రేష్టమైన కీర్తన. బాగా మీరు చదువుకుంటే బాగుంటుంది. అద్భుతమైన కీర్తన. మొదటి వచనం నుంచి ఆఖరి వరకు వచ్చిన భాగాలు నేను చదువుతాను. చక్కగా మీరు నాతో కలిసి చదవండి, బైబిల్ తెలుసుకోండి. దావీదు కీర్తన. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెళుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు, వారు తొట్టిల్లి కూలి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందను. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ కీర్తనలో ప్రాముఖ్యమైన మాట ధైర్యం. ధైర్యం. దావీదు చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు. నేను ధైర్యము విడవకుందను. దేవుని బిడ్డలంగా మనము ఏ పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ధైర్యంతో బ్రతకాలి. మనం ధైర్యంతో జీవించాలి. ధైర్యం విడవకూడదు. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును.
ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడదు. ఆయన గుడారంలో నేను ఉత్సాహ ధ్వని చేయొచ్చు, బలులు అర్పించను. నేను పాడేదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు. కరుణతో నాకు ఉత్తరమేమో. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయం నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయను. యెహోవా, నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెళ్ళగ్రబ్బు వారును నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదునో యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. 14వ వచనం మళ్ళీ అందరం కలిసి చదువుకుందాం. ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొను, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము. దేవుడి మాటలు మనందరి నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితుల్లో కూడా మనం ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ధైర్యం చాలా ప్రాముఖ్యం. మనం ఎప్పుడు కూడా ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ప్రభువే మన ధైర్యం, ప్రభువే మన విశ్వాసం. చాలామంది ధైర్యం విడిచిపెట్టి భయము, ఆందోళనతో మరి చాలా భయంకరమైన బిక్కుమంటున్న పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభు మన పక్షాన ఉన్నాడు, ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, ప్రభు మనకు సహాయుడు. మనం ధైర్యంగా ఉండాలి. ప్రభు వైపు చూద్దాం. ప్రభువే అద్భుతమైన కార్యములు చేయునుగాక. ప్రభువే మీకున్న దిగులు, ప్రభువే మీకున్న భయము సమస్తం ఆయనే పారద్రోలునుగాక. ఆమేన్. ప్రార్థనకు వెళ్ళటకు ముందుగా ఒక కీర్తన పాడుకొని చక్కగా ప్రార్థన చేసుకున్నాం. ఈ కోవిడ్ మహమ్మారి దాదాపు 50,000 మంది మన భారతదేశంలో చనిపోయారు. ఎంత భయంకరం చూడండి. మరి ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల కేసులు వస్తున్నాయని మన రోజు పేపర్లో చూస్తా ఉన్నాం. ప్రభువే దీనికి సంపూర్ణమైన విడుదల దయచేయునుగాక. ఈ కరోనా నుంచి ప్రభువే మనల్ని కాపాడి స్వతంత్రులుగా చేయునుగాక. ధైర్యంతో మనం నివసింప చేయునుగాక. ఆమేన్. అందరం కలిసి ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకాల నుండి 144వ కీర్తన పడుకున్నాం. క్రీస్తే సర్వాధికారి కీర్తన పడుకున్నాం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి, ముక్తి విధాత నేత, శక్తి నొసగుదాత, భక్త విలాప శ్రోత, పరమాంబు వీడిగానా, క్రీస్తే సర్వాధికారి, దివ్యాపదంబురోసి, దైవాంబు తోడు వాసి, దాసుని రూపు దాల్చి, ధరణికే తెంచెగానా, క్రీస్తే సర్వాధికారి, శాశ్వత లోకవాసి, సత్యామృతం పురాసి, శాపభరము మోసి, శ్రమలా సహించెగానా, క్రీస్తే సర్వాధికారి.
సైతాను జనము గొప్ప పాతాళమునకు పంప నీతి పదము బెంప రుధిరాంబు కార్చుగానా క్రీస్తే సర్వాధికారి మృత్యువు ముల్లు త్రుప నిత్య జీవంబు బెంప మర్త్యాలి భయము దీర్ప మరణంబు గెలిచెగానా క్రీస్తే సర్వాధికారి పరమాందు దివిజులైనా ధరయందు మనుజులైనా ప్రతి నాలుకా మోకాలు ప్రభునే భజించుగానా క్రీస్తే సర్వాధికారి ఈ నామమునకు మించు నామము లేదంచు యెహోవా తండ్రి యేసు హెచ్చించినాడు గానా క్రీస్తే సర్వాధికారి. ప్రార్థన చేసుకున్నాం. ఈ భయంకరమైన కరోనా వైరస్ ఇది ప్రపంచ దేశాలు వణికిస్తుండగా యేసు నామములో ఈ మాసంలోనే ఈ కరోనా కనుమరుగైపోవునుగాక. ఆమేన్. ప్రభు అనేది కార్యం చేస్తూ ఉన్నారు. మన ప్రార్థన ఆలకించి, పరిశుద్ధుల ప్రార్థన ఆలకించి, అనేక మంది దైవ సేవకులు చేస్తున్న ప్రార్థన ఆలకించి, అప్పుడే రష్యాలో టీకా రావటం, భారతదేశంలో కూడా మరి కొంచెం ఈ టీకా విషయంలో, వ్యాక్సిన్ విషయంలో ముందడుగు జరుగుతూ ఉంది. దేవుని చిత్తమైతే ఈ మాసం ఆఖరిలో మరి ఒక గుడ్ న్యూస్ మనం వినబోతున్నాం. మన దేశంలో కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రాలు. సంపూర్ణంగా దేవుడే మన దేశాన్ని, రాష్ట్రాలను, మన జిల్లాలను, మన మండలాలు, మన పట్టణాలు, గ్రామాలు, మన వీధులు, సంఘాలు, మన ప్రజలను, మన బంధువులను, ఈ వ్యాధితో బాధపడుతున్న ప్రతి వ్యక్తిని ప్రభువే స్వస్థపరచునుగాక. ప్రభువే స్వస్థపరిచి వారిని ధైర్యపరచునుగాక. ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దాచి శ్రేష్టమైన ఆరోగ్యాలతో బిడ్డలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపినికి స్తోత్రాలయ్యా. ఈ పరిశుద్ధ ఆదివారమున నీ సన్నిధిలోకి వచ్చి మొరపెట్టుటకు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. ప్రార్థన ఆలకించువాడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. మరి ప్రపంచ దేశాన్ని వణికిస్తున్న ఈ కరోనా యేసు నామములో కనుమరుగైపోనుగాక. ప్రభా, నీ పాదాలు పట్టుకుంటున్న ఆపత్కాలంలో నువ్వు నమ్మకదగిన సహాయకుడు తండ్రి. మా ప్రార్థన ఆలకించుటకు ప్రభా మీరు చెవియొగ్గి ఉన్న దేవుడు తండ్రి. మాకు సమీపంగా ఉన్న దేవానికి స్తోత్రాలు. మీరు మాకు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనములకు ఏ దేవుడు సమీపంగా లేడు ప్రభా. స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు, దయతో మమ్మల్ని క్షమించండి, కరుణించండి. మా అపరాధాలు, దోషాలు, మేము చేసిన ప్రతి విధమైన పాపాన్ని మీ శిలువ రక్తధారలతో కడిగి పవిత్రపరిచి దేవా పరిశుద్ధుడా తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా నీ సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో మా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొందుకొని నాయనా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మేము పొందుకుంటే కృప దయచేయండి. ఎందరైతే ఈ కరోనాతో బాధించబడుతున్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. మా తండ్రి స్వస్థత కలుగును గాక. ఏ కుటుంబాలైతే ప్రభా మరి అనేక మంది దీని బారిన పడి ప్రభా నాయన ఎంతో నష్టాలు చూస్తూ ఉండగా ప్రభా కష్టాలు నడుస్తూ ఉండగా నాయన కృపగల దేవుడుగా సహాయం చేయండి, కృప చూపించండి. పరిపూర్ణమైన స్వస్థత, విడుదల కలుగును గాక. యేసు నామములో కృప దయచేయండి అయ్యా. మరి ప్రాముఖ్యంగా నిన్నే ప్రభా మా భారతదేశం 74వ స్వాతంత్ర దినోత్సవం జరిపించుకోవడానికి కృప దయచేసి అయ్యా మరి చక్కగా తండ్రి మా భారతదేశాన్ని మీరు దీవించండి. ఈ రెక్కలీడలో దాచమని ప్రార్థన చేస్తున్నాం. భారతదేశంలో ప్రముఖులు గొప్పవారు తండ్రి ఈ వ్యాధి బారిన పడి ప్రభా ఈ శరీరంలో పిలువబడుతున్నారు. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భారతదేశానికి ఇప్పుడు నిజమైన స్వాతంత్రం అది మీ దగ్గర ఉంది నాయన, మీ దగ్గర ఉంది. మీరే ఈ తెగులును, మీరే కరోనాను ప్రభా సంపూర్ణంగా నాయన నాశనం చేసి మా
ప్రజలను, మా దేశాన్ని మీరు కాపాడండి. దేశమా దేశమా యెహోవా మాట వినమని మీరు సెలవిచ్చారు. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచినట్ల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపాలు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తారన్నారు. ఇప్పుడు మా దేశానికి స్వస్థత అవసరమయ్యా, మా దేశానికి స్వస్థత అవసరం. అన్ని రాష్ట్రాలు ప్రభా కదిలిపోతున్నాయి కరోనా గుండా. ఒకవైపు వరదల బీభత్సమైనా ఈ వారంలో వరదలు ప్రభా వానలు ఉప్పొంగుతూ ఉన్నాయి ప్రభా. అనేక మంది ప్రాణ నష్టం. అలాగే కేరళలో పడితేనే మరి విమానం ప్రభ 2 ముక్కలైపోయి ఎంతో ప్రాణ నష్టం మేము చూస్తున్నామయ్యా. మీరు జ్ఞాపకం చేసుకోండి. దయగల దేవుడు కరుణించండి, కరుణించండి. మానవాళ్ళు ఒక్కసారి కరుణించండి అయ్యా. మీ కరుణ కలిగిన హస్తాలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడు, కనికర పూర్ణుడు మీరే మమ్మల్ని కనికరించి ఆ దేశాన్ని మీరు సంపూర్ణంగా స్వస్థపరచండి. నాయకుల అధికారులను దీవించండి, అన్ని రాష్ట్రాల ప్రజలను దీవించండి, అన్ని జిల్లాలను దీవించండి, అన్ని మండలాలు పట్టణాలు దీవించండి, గ్రామాలను దీవించండి, వీధులను మీరు దర్శించండి. మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా మిక్కిలి దీవించండి. ఆరోగ్యకరమైన మీ రెక్కల నీడలో దాచి మా సంఘాన్ని భద్రపరిచి క్షేమంతో నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మా చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, పెద్దలు, వృద్ధులు, విధవరాలను జ్ఞాపకం చేసుకోండి. మా సంఘంలో ఉంటూ బయట ప్రాంతాల్లో తండ్రి నివసిస్తున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘ సభ్యులు ఎక్కడైతే ఉన్నారో హైదరాబాద్లో ఆయా పట్టణాల్లో తండ్రి ఆయా గ్రామాల్లో ఉన్న మా బిడ్డల చుట్టూ కూడా మీరు కంచి వేసి నీ కాపుదలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృప దయచేయండి ప్రభా, నీ సహాయం దయచేయండి. ఇదే కాలం బలమైన నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి బలపరిచి దీవించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని వింటకు ముందుగా మనందరం సజీవ వాక్కుమాయలను పలబడ్డాం. సజీవ వాక్కుమా ఎదలో వసింప చేయుని దినము, నీ ఆత్మ జీవ జలములలో నురతల ఫలము మాకిమో, నురతల ఫలము మాకిమో. సజీవ వాక్కుమా ఎదలో వసింప చేయుని దినము. దేవుని మహాకృప వల్ల ఈ పరిశుద్ధ ఆదివారం మీ ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని అందించటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ప్రాముఖ్యంగా యూట్యూబ్లో ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా వందనాలు. మన యూట్యూబ్ ఛానల్ పేరు ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ వినుకొండ. దయచేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఆ బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళు షేర్ చేయండి. కొంతమంది చూస్తున్నారు. ఆదివారం మనందరం దాదాపుగా 500 మంది ఆరాధన కూర్చొని ప్రభుని ఆరాధించే వాళ్ళ. మిగతా వాళ్ళు మరి ఏం చూస్తున్నారో తెలియదు. మిమ్మల్ని చూడక చాలా లేదు. మీరైతే ఎట్లయినా యూట్యూబ్లో అయినా మనం చూస్తున్నారు మేము సేవకుని. కాబట్టి మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఇలా వాక్యం వస్తుందని చెప్పండి. దేవుని చిత్తమైతే ప్రార్థన చేయండి. త్వరలోనే మందిరాలు తెరవబడి దేవుడు మంచి పరిస్థితులు మనకు అనుకూలపరిచి మరి ఆయన మందిరంలో ఆయన కూడి మనం ఆరాధన చేసే భాగ్యం ప్రభు దయచేయనట్టుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఈ మాటలను దీవించుగాక. స్వాతంత్ర దినోత్సవం నిన్న 74వ స్వాతంత్ర దినోత్సవం మన భారతదేశం అంతా. మరి పరిస్థితులు బాగలేనప్పటికీ దేవుని కృపను బట్టి సంతోషంగా ఆయా ప్రాంతాల్లో దేవుని కనికరాన్ని బట్టి మరి పెద్దలు, అధికారులందరూ కూడా చక్కగా జరిపించుకున్నారు. మనం కూడా జరిగించుకోవాల్సింది. అయితే దేవుని చిత్తమైతే మరి సాయి ప్రభు అవకాశం ఇచ్చినప్పుడు మనం జరిపించుకున్నా. పరిస్థితులు బాగలేవు కాబట్టి మనం ఈ రీతిగా వాక్యం వినడానికి ప్రభు కృప చూపించినందుకే దేవుని స్తోత్రాలు. భారతదేశం ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. మనకు తెలుసు ఆ పద్యం.
భారతదేశం మరి ఏ దేశానికి పోల్చడానికి వీల్లేదు. ఎన్నో సంస్కృతులు, ఎన్నో భాషలు, మరి ఎన్నో సందర్భాలు, మరి ప్రాముఖ్యంగా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన గొప్ప దేశం భారతదేశం. గొప్ప ప్రజాస్వామిక దేశం, ఎన్నో విలువలు కలిగిన దేశం. రతనాలు, ఒకప్పుడు ముత్యాలు, రతనాలు, బంగారంతో వెలసిల్లిన దేశం. కోహినీర్ వజ్రం కూడా అది ప్రపంచంలో గ్రేటెస్ట్ అంటారు కదా, అది కూడా భారతదేశంలో. అందరూ వచ్చి దండయాత్రలు చేసి తీసుకుని వెళ్ళారు. గొప్ప దేశం భారతదేశం, పోల్చడానికి వీల్లేదు ఏ దేశంతో కూడా. అటువంటి వనరులు కలిగిన దేశం, అటువంటి ప్రజలు కలిగిన దేశం. మంచికి, మమకారానికి, ప్రేమకు, ఆప్యాయతలకు, అనురాగానికి, విలువలకు, సంబంధాలకు నిలయం, పుట్టినిల్లు భారతదేశం. అందుకని ప్రపంచ దేశాల పన్నులన్నీ కూడా భారతదేశం మీద పడతా ఉన్నాయి. చాలామందికి ఇష్టం. ఇప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ అమెరికా వాళ్ళకి ఇష్టం, కానీ వాస్తవంగా ఇరుగు పొరుగు దేశాలందరూ కూడా భారతదేశంలో పోయి కాలు పెట్టి రావాలి. భారతదేశంలో ఒక రోజన్నా ఉండాలని ఇష్టపడుతుంటారు విదేశీయులు, పాశ్చాత్య దేశస్తులు. అందుకని మీరు చూడండి, మెయిన్ సిటీస్లో చాలామంది ఫారినర్స్ వస్తూ ఉంటారు. చాలామంది చుట్టుపక్కల దేశాల నుంచి, ఫారిన్ కంట్రీస్ నుంచి ఫారినర్స్ వస్తూ ఉంటారు. కారణం భారతదేశం మీద విపరీతమైన ప్రేమ వాళ్ళకి, భారతదేశం మీద విపరీతమైన మక్కువ. మన దేశ ప్రజలన్నా, మన సాంప్రదాయాలు, ఇంకా భారతదేశంలో కల్లా ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక ప్రత్యేకత ఉంది. మన సాంప్రదాయం, ఆ చీర కట్టు విధానం, స్త్రీలు, అది చాలా ప్రసిద్ధి. మరి దాన్ని ఒక స్పెషల్గా చూస్తారు విదేశీయులు, అది ఒక ప్రత్యేకంగా చూస్తారు విదేశీయులు. మన సాంప్రదాయాలన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఇంత గొప్ప భారతదేశాన్ని ప్రభు ప్రేమించి మనకు మంచి స్వాతంత్రాన్ని ప్రభు దయచేశాడు కదా, దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. ఈ స్వాతంత్రంలో వారి ప్రాణాలు తెగించి పోరాడిన స్వాతంత్ర సమరయోధులు మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. వి రిమెంబర్ ఆల్ ద ఫ్రీడమ్ ఫైటర్స్. చాలా ప్రాముఖ్యమైనది కదా. ఎప్పుడు మనం వారి త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. వారైతే భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం వారి ప్రాణాలు ఇచ్చారు. కానీ మన ప్రభు అయితే ప్రపంచ దేశం యొక్క స్వాతంత్రం కోసం ఆయన తన ప్రశస్తమైన ప్రాణాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువుని కూడా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. మొదటగా మన భారతదేశాన్ని గురించి మనం ప్రార్థన చేయాలి ఈ సందర్భంలో. రెండవదిగా భారతదేశంలో ప్రభు మనకి ఇచ్చిన పౌరసత్వాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. మనం వీ హ్యావ్ డ్యూయల్ సిటిజన్షిప్. నేను ఎప్పుడు చెప్తా మాట, మనం భారతదేశ పౌరులము. అంత మాత్రమే కాక ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనందరం పరలోక రాజ్య పౌరులు కూడా కదా. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. మనం పరలోక రాజ్య పౌరులు కూడా. అది దేవుని మహాకృప, నిత్యత్వం. ఈ లోకంలో కొంతకాలమే ఉంటాం ఈ దేశంలో, కానీ ఆ ఆనందకరమైన దేశంలో యుగయుగాలు మనం నివసించబోతాం. శ్రేష్టమైన దేశంలో యుగయుగాలు నివసించబోతాం. దాని కొరకు మనం దేవునికి సమర్పించుకొని పరిశుద్ధంగా, నీతిగా, భక్తిగా, యథార్థంగా జీవించవలసిన వారమై ఉన్నాం. భారతదేశాన్ని యేసు ప్రభు కూడా చాలా ప్రేమించాడు. ఎలా చెప్పంటారా? భారతదేశం యొక్క పేరు బైబిల్లో 2 సార్లు రాయబడింది. ఎస్తేరు గ్రంథం మీరు చదివితే హిందూ దేశం అని తెలుగులో ఉంది, ఇండియా అని ఇంగ్లీష్లో ఉంది కదా. 2 సార్లు మన దేశం పేరు బైబిల్లో రాయబడ్డం చాలా గొప్ప సంగతి. దేవుని మహాకృప, ప్రభుకున్న అపరిమితమైన ప్రణాళిక, ప్రేమ. కాబట్టి భారతదేశంలో ఆయన చూపించిన ప్రేమ. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభు వారి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు యేసు ప్రభువుని నా ప్రభువా, నా దేవా అని పిలిచిన, ఆయన ప్రత్యక్షతను కనుగొన్న తోమ మరి మొట్టమొదటిగా భారతదేశంలో సువార్త తీసుకొచ్చాడు. తోమ ద్వారా భారతదేశంలో సువార్త వచ్చింది. తోమ ఇక్కడే హతసాక్షిగా మరణించాడు. ఆయన ప్రశస్తమైన మరణం ద్వారా ఈరోజు భారతదేశంలో చుట్టుపక్కల అనేక మంది భారతదేశం ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువు తెలుసుకోవడానికి అది ఒక నాందిగా ఉంది. అవునండి, ఒకవేళ బహిరంగంగా బీసీసీ అనే సర్టిఫికేట్లు చూపించలేకపోవచ్చు, కానీ నాకు తెలిసి దేవుని కృపను బట్టి చాలామంది క్రైస్తవులు ఉన్నారు. అయితే వారు బయటికి రాలేకపోతున్నారు. అంతే. యేసు ప్రభుని ఎరిగిన వారు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తును వారి తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఉన్నారు. యేసు ప్రభువే నిజమైన దేవుడు, యేసు ప్రభువే లోకరక్షకుడు, యేసు ప్రభువే మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడని తెలుసుకున్న వారైతే బోలెడంత మంది అయితే ఉన్నారు. కానీ క్రైస్తవుల పర్సంటేజ్ ఎంత అంటే 2% అంట ఇప్పటికీ క్రైస్తవులు.
కారణం నేను అనుకుంటే వారు సర్టిఫికేట్ క్రైస్తవులు మాత్రమే, వాస్తవంగా నిజాయితీగా యథార్థంగా హృదయంలో విశ్వసించిన వారు చాలా మంది ఉన్నారు. అది దేవుని కృప. అందరూ విశ్వసించాలి. యేసు ప్రభు నిజమైన దేవుడు. యేసు ప్రభులో ఏ వంకరతనం లేదు. యేసు ప్రభులో ఏ అపవిత్రత లేదు. పరిశుద్ధుడైన దేవుడు ఆయన. మనల్ని క్షమించడం సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయనకు విశ్వాసం వచ్చినట్లయితే నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. ఈ లోకంలో జీవించి కొద్ది జీవితమే కాదు, యేసు ప్రభువును విశ్వసించిన వారు యుగ యుగాలు ప్రభుత్వం బ్రతకబోతున్నారు. ఈ నిరీక్షణ కలిగి ప్రభు కోసం యథార్థమైన భక్తి చేస్తూ నమ్మకంగా జీవితం ప్రభు దీవించుగాక. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు నిన్న మనం జరిపించుకున్న దానికోసం ఈ చిన్న వర్తమానం నేను సిద్ధపడ్డాను. ఒక 3 మాటలు. స్వాతంత్రంలో నిలిచి ఉండాలి. నిలిచి అనే మాట చూడాలి. రెండవది, స్వాతంత్రంలో నియమము అనే మాట ఉంది. నియమాలు పాటించాలి. మూడవది, స్వాతంత్రంలో నిరీక్షణ ఉంది. ఈరోజు ఈ 3 మాటలే క్లుప్తంగా మీకు అందిస్తాను. చక్కగా వినండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వాక్యం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి, పౌరులకు చాలా డైరెక్ట్గా ఈ మాట్లాడుస్తారు. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, మొదటి మాట. స్వాతంత్రం ఎందుకు ఇచ్చాడంటే ప్రభు ఈ స్వాతంత్రంలో మనం స్థిరంగా నిలబడాలి, నిలిచి ఉండాలి. ప్రభు కోసం ఈ స్వాతంత్రాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ నిలిచి ఉండాలి. నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకూడదు. నేను ఈ వర్తమానం సిద్ధపడుతున్నప్పుడు ఈ పత్రికలోని కొన్ని మాటలు కనపడ్డాయి. గలతీ పత్రికలో ఈ స్వాతంత్రం అనుగ్రహించి అంటే యేసుక్రీస్తు ప్రభువులో నిజమైన స్వాతంత్రం ఉంది. ఒకవేళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలైనా ఇంకా దారిద్ర్యంలో బ్రతుకుతున్న వారు లేకపోలేదు. కానీ నేను చెప్పే శుభవర్తమానం ఏంటంటే, యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరిస్తే, యేసు ప్రభువా నా కొరకు నువ్వు ఈ లోకానికి వచ్చావు, నా పాపం కొరకై సిలువలో మరణించావు, సమాధి చేయబడ్డావు, మరణాన్ని జయించి తిరిగి లేచావు, నువ్వు కార్చిన ప్రశస్తమైన రక్తములో నా ప్రతి విధమైన పాపం పోతుందని ఆయన యందు విశ్వసించి ఆయనను నీ సొంత రక్షకుని అంగీకరిస్తే నువ్వు స్వతంత్రుడు అయిన వ్యక్తి. ఇక ఆయన ఇచ్చే స్వాతంత్ర్యంలో నువ్వు మరలా దాసత్వంలోకి వెళ్ళటానికి వీల్లేదు, మరలా లోకంలో చిక్కుకోవడానికి వీల్లేదు. యేసు ప్రభు ఇచ్చే స్వాతంత్రం అనేది గొప్పది. యేసు ప్రభువే స్వతంత్రత ఇచ్చేది. అవును, ఆయనే. ఇదే పత్రిక, గలతీ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం చదువుతా చూడండి. మనలను దాసులుగా చేసుకొనవలని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రము. అక్కడ వరకే చూద్దాం. అది వేరే సందర్భంలో పౌలు ఆ మాట అన్నాడు, కానీ ఈ మాట నాకు భలే ఇష్టమైంది. క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రము. యేసు క్రీస్తు వలన మాత్రమే స్వాతంత్రము. ఎరాసైనీయుల దేశంలో సేన అనే దెయ్యం పట్టిన వాడు ఉన్నాడు. సేన అనే మాటకు 6,000 దెయ్యాలంట. 1 కాదు 2 కాదు, ఒక వ్యక్తిలో 6,000 దెయ్యాలు ఉండొచ్చు. నో డౌట్, సందేహమే లేదు. ఏంటి అసలు దెయ్యాలు? దెయ్యం అంటే ఏంటి? కోపం ఒక దెయ్యమే, అసూయ ఒక దెయ్యమే, వ్యసనం, ఇతరులను చూసి వ్యసన పడ్డం, వారి దారిన వారు వర్ధులు వారిని చూసి వ్యసన పడ్డం, ఇరుగు పొరుగు వారిని చూసి అసూయతో మాట్లాడటం, విమర్శించడం ఒక దెయ్యమే, కోపం ఒక దెయ్యమే, భార్యను కొట్టడం ఒక దెయ్యమే, తిట్టడం ఒక దెయ్యమే, ప్రేమించకపోవడం ఒక దెయ్యమే. ఇలాంటి చాలా దెయ్యాలు ఒక వ్యక్తిలో 6,000 దెయ్యాలు ఉన్నాయి. యేసుప్రభు వారు గెరాసేనీల ప్రాంతానికి వెళ్ళాడు. ఆ వ్యక్తి కోసమే వెళ్ళాడు యేసుప్రభు. వెళ్ళి ఆ వ్యక్తిని చూసి వెళ్ళిపో అని ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యాలను వెళ్ళగొట్టగానే ఆ వ్యక్తి స్వతంత్రుడిగా మార్చబడ్డాడు. ఈ ఉదయకాలం చూస్తున్న నీ జీవితంలో ఎటువంటి పాప దాసత్వంలో చిక్కుకుపోయి, ఎటువంటి దురాత్మలు దెయ్యాలతో పీడించబడుతున్నావో, యేసు మాట
నిన్ను స్వతంత్రుడుగా మారుస్తుంది. యేసు మాట యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు స్వతంత్రుడు. మనల్ని స్వతంత్రంగా ఉండేటి కొరకే ప్రభు పిలుస్తున్నాడు. ఏ కాడి క్రింద చిక్కుకోకూడదనే, ఏ కాడి క్రింద, ఏ వ్యసనాల క్రింద బలైపోకూడదనే ప్రభు మనల్ని పిలుస్తున్నాడు ఈ ఉదయకాలం కదా. మత్తయి 11:28 మనందరికి నోటెడ్ ఆ మాట. ప్రయాసపడి భారమైన సమస్త జనులారా నా ఇంతకు రండి. భారంతో ఉన్నారు, లోకంలో రకరకాలైన భారాల్లో చిక్కుపోయి ఉన్నారు, మోసాల్లో చిక్కుపోయి ఉన్నారు, పాపాల్లో చిక్కుపోయి ఉన్నారు, వ్యసనాల్లో చిక్కుపోయి ఉన్నారు. అయితే ప్రభు పిలుస్తున్నాడు, రండి రండి రండి, నా యుద్ధకు వస్తే నేను ఎంత మాత్రం నేను త్రోసివేయను, నేను మీకు స్వతంత్రత ఇస్తాను. వచ్చావా యేసు ప్రభు దగ్గరికి? వచ్చిన నీవు ఈ స్వాతంత్రంలో స్థిరంగా నిలబడుతున్నావా? నిలబడాలి. ప్రభు స్వాతంత్ర దినోత్సవం నాడు మనకిస్తున్న వర్తమానం, ప్రభు ఇచ్చే ఈ స్వాతంత్రంలో స్థిరంగా నిలబడాలి. నేను చక్కటి మాట్లాడినాడు. ఏమంటున్నాడు? ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసినాడు కాబట్టి మీరు స్థిరంగా నిలబడండి. ప్రభు ఇచ్చిన ఈ స్వాతంత్రం, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం. ప్రభు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని మీరు స్థిరంగా నిలబడండి. మరలా 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 లోకంలో చిక్కుకుపోకండి. మరలా లోకంలో చిక్కుకుపోకండి. బైబిల్లో దేమ అనే ఒక వ్యక్తుడు, పౌలు జతపడివాడే, పౌలుతో ఉన్నవాడే, బాగానే ఉన్నాడు ముందు. కానీ దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ప్రభు ఇచ్చిన స్వాతంత్రాన్ని వినియోగించుకోకుండా మరలా దాస్యం అనే కాడి క్రిందకి వెళ్ళిపోయాడు. లోక స్నేహాల క్రింద చిక్కుపోయాడు. యవనస్తులు చాలా మంది ఏ కాడి క్రింద చిక్కుకున్నావో మరలా 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 వెళ్ళిపోతున్నావు. మాటలు వింటున్నావు, యేసు ప్రభు మాటలు వింటున్నావు, కానీ స్థిరంగా నిలబడలేకపోతున్నావు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడిన బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంటాడు. వానలు వచ్చినా వరదలు వచ్చినా దాని పునాది బండ మీద నిలబడింది కాబట్టి ఏం కాదు. స్థిరంగా నిలబడుతున్నావా? నిలకడగా జీవిస్తున్నావా? యేసు ప్రభు స్వాతంత్రంలోకి వచ్చావు కానీ స్థిరంగా నిలబడుతున్నావా? స్వాతంత్రాన్ని కాపాడుకుంటున్నావా? ప్రభు ఇచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకుంటున్నావా? మరలా లోకంలో చిక్కుపోదు. మరలా అనే మాట ఎంత ఇష్టమో నాకు. మరలా మరలా వెళ్ళిపోతున్నా. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో మరలా అనే మాట నాకు ఒక మాట గుర్తు చేసింది, మళ్ళీ ఆనందం వేసింది. చూడండి, మార్క్స్ వార్త 2వ అధ్యాయం, మార్క్స్ వార్త 2వ అధ్యాయం మొదటి వాక్యం చదువుతాం. చూడండి, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా ఎక్కడికి వచ్చాడు? కపెర్నహూములోనికి వచ్చాను. ఒకసారి వచ్చాడు కానీ మరలా మొన్న మాట్లాడాడు, మరలా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మరలా మరలా అవకాశం ఇస్తున్నాడు. ఎందుకు? నువ్వు స్థిరంగా నిలబడాలి. క్రీస్తు కొరకు ఈ లోకంలో స్థిరంగా నిలబడాలి. సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలి. లోకాశను త్యజించాలి, పాపాన్ని త్యజించాలి, శరీరేచ్ఛలను విడిచిపెట్టాలి. స్థిరంగా స్థిరంగా నిలబడాలి. ఎంతకాలం అస్థిరుడిగా బతుకుతాం? ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య తడబడుచుంటాం. ఏ యజమానుడు ఏ దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఎంతకాలం 2 యజమానుల క్రింద జీవితం? స్థిరంగా నిలబడండి. ప్రభు కోసం స్థిరంగా నిలబడండి. నిల్చోండి ప్రభు కోసం. ప్రభు కార్యం చేయబోతున్నాడు. గలతీ పత్రికలో ఇంకో మాట చూపిస్తాను. మొదటి పాయింట్లోనే గలతీ పత్రిక 5వ అధ్యాయం. స్థిరంగా నిలబడాలి. 13వ వాక్యం చూడండి, ఏమంటాడు పౌలు? సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే, అయితే ఒక మాట మీకు స్వాతంత్రం ఇచ్చాడు ప్రభు. అయితే ఒక మాట గుర్తు చేస్తుంది. ఏమని? ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతు చేసుకోవద్దు. ఈరోజు భయంకరమైన పాపం జీవితంలో ఉందెవరో తెలుసా? రక్షించబడని వారి కంటే రక్షించబడిన వారే.
ఎక్కువ అబద్ధాలు ఆడుతున్న వాళ్ళే, ఎక్కువ మోసం చేస్తున్న వాళ్ళే, ఎక్కువ అక్రమాలు చేస్తున్న వాళ్ళే. అదేదో నాకు అర్థం కాదు. అంటే ప్రభు ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఏం చేస్తున్నారు? దుర్వినియోగం చేస్తున్నారు. నిలబడలేక ప్రభు కోసం. అదే కదా పౌలు అంటాడు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉండండి. ప్రభు ఇచ్చిన ఈ స్వాతంత్రాలు స్థిరంగా నిలబడండి. ఎందుకు నిలబడలేకపోతున్నా? ప్రభు కోసం ఎందుకు నిలబడలేకపోతున్నా? కమిట్మెంట్ లేదు. సజీవ యాగమైన నువ్వు ప్రభుకు సమర్పించుకోలేకపోతున్నా. చిన్నదానికి అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం, మాటల్లో అబద్ధం, అబద్ధ సాక్ష్యం, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం. ఆజ్ఞలు మర్చిపోవద్దు. ఈ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. లేనిపోని మాటలు మాట్లాడకూడదు. నీకు తెలిసింది కొంచెము, తెలియంది ఎక్కువ. అయితే తెలియని దాని గురించి మాట్లాడుతున్నారు చాలామంది. దేవుడు చూస్తున్నాడు, ఆయన తీర్పు తీరుస్తున్నాడు రోజు. యోధా పత్రికలో ఉందండి ఆ మాట. యోధా పత్రిక చూడండి. యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది ఆ మాట. యోధా పత్రిక ఒకే అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం, వీరైతే అంటే కొంతమంది ఉన్నారు, గ్రూప్ ఆఫ్ పీపుల్, తాము గ్రహింపని విషయములను గురించి దూషించు వారై. అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, ఆ సంగతి గురించి తెలియదు, అక్కడ జరిగిన విషయం గురించి తెలియదు. గ్రహింపని విషయం గురించి ఏం చేస్తారు? దూషిస్తారంట. దూషించు వారై వివేక శూన్యములకు మృగముల వలె. మనిషి ఈ రోజులో మనిషిలాగా బ్రతకటంలా, భయంకరమైన మృగాల్లాగా బ్రతుకుతున్నారు. అందుకని మృగాలన్నీ మనుషుల్లోకి వచ్చేస్తారు. అయా వీళ్ళు మా ఫ్రెండ్సేలా. లాక్డౌన్ విధిస్తారంటే కొన్ని దేశాల్లో అడవులో ఉన్న మృగాలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేస్తాయి. మనిషి మృగం కంటే చాలా హీనంగా ప్రవర్తిస్తున్నాడు. గ్రహింపని విషయాల గురించి మాట్లాడటం, దూషించు. ఏమైతే వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వల్ల తాము నాశనం చేసుకొచ్చున్నారు. తెలియని విషయాల గురించి మాట్లాడటం. స్వాతంత్రాన్ని కాపాడుకోండి, స్వాతంత్రంలో నిలబడండి. స్వతంత్రాన్ని మీ శరీరేచ్ఛను వినియోగించి దుర్వినియోగం చేసుకోబాకండి. మరలా పాపను దాసత్వంలో చిక్కుకోబాకండి. ప్రభు నిన్ను స్వతంత్రుడిగా ఎందుకు చేశాడో తెలుసా? ప్రభు కోసం నిలబడతాను, ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తామని. ఈ ఆఖరి దినాల్లో, కడవరి దినాల్లో, వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. మనం చాలా 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 చివరి రోజుల్లో ఉన్నాం. యేసు ప్రభు ఎప్పుడైనా రావచ్చు. ప్రభు నీ కోసం చేసిన త్యాగాన్ని మనవద్దు. సిలువలో నీ కోసం చేసిన ప్రేమను గుర్తించుకో, కన్నులు పెట్టుకో, స్వతంత్రతలో నిలబడి. కాబట్టి మొదటి మాట స్వాతంత్రంలో నిలవాలి. రెండవ మాట స్వాతంత్రంలో స్వాతంత్ర నియమాన్ని పాటించాలి. చూడండి ఆ మాట యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు, యేసు సహోదరుడైన యాకోబు పత్రిక రాశాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వాక్యం. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండు వాడెవడో వాడు విని మనసువాడు కాగా క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడను. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమము. ఒక నియమం ఉంది. క్రైస్తవ జీవితం ఒక నియమ నిబద్ధతలతో కూడిన జీవితం. నియమాలు పాటించాలి. రూల్స్ అంటారు. దెర్ ఈజ్ ఏ రూల్ ఇన్ ఫ్రీడమ్. స్వాతంత్రంలో ఒక నియమం ఉంది. ఈ స్వాతంత్రాన్ని మనం నియమ నిబంధనలతో కాపాడుకోవాలి. నియమాలు పాటించాలి కదా. పౌలుకి మాట చాలా ఇష్టం, నియమము అనే మాట. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం చదువుతాడు. చూడండి ఏమంటాడు? మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి ఏం దొరకదు?
కిరీటం దొరకదు. జట్టి అండ్ అథ్లెట్, ఒక అథ్లెట్ వాడు పోరాడేటప్పుడు రూల్స్ ఉంటాయి. ప్రతి ఆటకు కూడా రూల్స్ ఉన్నాయి. రూల్స్ ప్రకారం పరిగెత్తాలి, అప్పుడే కిరీటం దొరికింది. రూల్స్ వైలేట్ చేయకూడదు, రూల్స్ భిన్నంగా వెళ్ళకూడదు. క్రైస్తవుడు కూడా ప్రభు కొన్ని రూల్స్ పెట్టాడు. నియమాలు పాటించాలి, ఆత్మ నియమాన్ని పాటించాలి. రోమపత్రిక ఒకదానికొకటి లింక్ ఈ మాటలన్నీ. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 7:25 కూడా చదువుకుందాం. అక్కడ ఒక మాట చూస్తాం. ఏముంది అక్కడ? మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించును కాగా, మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును నేనేమయ్యాను? దాసుడనయ్యున్నాను. మనస్సులో ఏమో దైవ నియమం పాటించాలని, కానీ శరీరం ఏమో పాప నియమం పాటించాలని పోరాడుతూ ఉంటుంది. మనస్సుకు శరీరానికి ఎప్పుడు యుద్ధమే. మనసే ఒక రణరంగం, మన మనసే ఒక రణరంగం. అయితే 8వ వచనం, కాబట్టి ఇప్పుడు 7వ అధ్యాయం చివరికి 8వ అధ్యాయానికి లింక్ ఉందన్నమాట. కాబట్టి అంటే పైన చెప్పాడు, ఇట్లా నాలో 2 నియమాలు ఇప్పుడు పోరాటం చేసుకుంటా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంట క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎప్పుడైతే ఆత్మ నియమాన్ని నేను పాటిస్తున్నానో, స్పిరిచువల్ మైండ్ నాలో ఎప్పుడైతే వచ్చిందో, వెంటనే కార్నాలిటీ వాస్ గాన్. శరీర నియమము నాలో నుంచి వెళ్ళిపోయింది, పాప నియమము నాలో నుంచి వెళ్ళిపోయింది. ఒక దైవ నియమానికి నేను ఎప్పుడైతే లోబడ్డానో, దైవ నియమాన్ని నేను ఎప్పుడైతే జరిగించడానికి ఇష్టపడ్డానో, దైవ నియమం ప్రకారం జీవించడానికి నన్ను నేను దైవ నియమానికి అప్పగించుకున్నానో, ఆత్మ నియమము నాలో కార్యం చేయటం ద్వారా పాప మరణముల నియమముల నుండి నేను విడిపించను. ఎప్పుడు ఈ శరీరేచ్ఛను జయించగలం, జీవితం జీవించాలి. మంచి ఆత్మ నియమము దైవ నియమము ప్రకారం పోరాడినప్పుడు పాప మరణముల నియమము నుండి మనం జీవితాన్ని జీవించడం ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? దేవుని నియమానికి లోపడినప్పుడు. దేవుని నియమం నీలో కార్యం జరిగించినప్పుడు, ఆత్మ నియమానికి నేను అప్పగించు. యోసేపు ఎలా జయించాడు పాపాన్ని? అవకాశం ఎదురొచ్చింది యోసేపుకి. ఎలా జయించాడు? ఆత్మ నియమానికి లోపడ్డాడు. పాపం చెప్పాడు, ఆయన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. క్రీస్తు యేసు రక్తము చేత నేను కడుగబడ్డాను. నా దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఈ దేహం నేను దేవుని సమర్పించుకున్నాను. నా కళ్ళు, నా కాళ్ళు, నా చేతులు, నా సమస్తం నా దేవునికి. నా నోరు, నా మాటలు, నా తలంపులు, నా పనులు అన్నీ నా దేవుని కోసమే. ఆత్మ నియమాన్ని పాటించడం ద్వారా పాప మరణముల నియమం నుంచి విడిపించబడతాడు. ఆత్మ నియమంలో పాటిస్తున్నావా? ఇంకా లోకస్తుడిగా లోక నియమాలు జీవిస్తున్నావా? బంధువుల నియమాలకు లోపడుతున్నావా? వారు మీరు చెప్పే నియమ నిబంధనలను బ్రతుకుతున్నావా? చాలామంది యవనస్తులు, స్నేహితులు వాళ్ళు పెడతారు, గిరిగిస్తారు. అరే ఈ టైం కల్లా కలుసుకోవాలి, ఈ టైం కల్లా తిరగాలి, ఈ టైం కల్లా తాగాలి, ఈ టైం కల్లా ఇష్టం వచ్చినట్టు జీవించాలి. వారి నియమాలు పడిపోయి చాలామంది యవనస్తులు భవిష్యత్తును కోల్పోతారు. జాగ్రత్త. యేసు రాకడలో వెంటబడాలంటే ఆత్మ నియమానుసారంగా జీవించాలి. దాని ద్వారా ఈ స్వాతంత్రాన్ని కాపాడుకుంటాం. పౌలు అందుకని అంటాడు కదా, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరచు కొనబడనొల్లను. స్వతంత్రత తెచ్చాడు ప్రభు, కానీ అన్నీ చేయలేదు. ఆత్మ
ఆత్మ నియమం ఏది చేయమని చెబితే దైవ నియమానుసారమైన పనులే చేస్తాను, కానీ పాపమరణముల నియమం, శరీర నియమం నేను పాటించాను. గలతీ పత్రికలోనే 5వ అధ్యాయంలో ఒక మాట చదువుతుంది. చూడండి ఏమంటారు పౌలు, ఎంత చక్కటి మాట. మీరు దేవుని నియమానుసారం జీవించి దేవుని కృపలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:16. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్రాన్ని వినియోగపరచద్దు, దేవునికి దాసులని లోబడినండి. ఈ స్వతంత్రాన్ని దుష్టమైన పనులు చేయడానికి కప్పిపెట్టుకోవాలి, పాపాన్ని కప్పిపెట్టుకోవాలి, దైవ నియమాన్ని పాటించి దేవునికి లోబడి ఉండి పాపాన్ని జయించి ప్రభు కోసం నిలబడండి. ప్రభు మీకు కిరీటం ఇస్తాడు, ప్రభు మీకు బహుమానం ఇస్తాడు, ప్రభు మీకు ఆశీర్వాదం ఇస్తాడు, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. కాబట్టి స్వాతంత్రంలో 2వ మాట నియమము, 3వ మాట స్వతంత్రంలో కూడా నిరీక్షణ ఉంది. మన నిరీక్షణ ఎంత గొప్పది. అవునండి, రోమపత్రిక 8వ అధ్యాయము 20-21 వచనాలు. ఎలాగనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై. ఏ స్వాతంత్రం అంట? దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ. సృష్టి ప్రసవ వేదన పడుతుంది. దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకంటే యేసు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు 2వ రాకడా, ఎప్పుడు ఆయన బిడ్డలు ఆయనతో కలుసుకుంటారు, ఎప్పుడు మహిమ శరీరం, ఎప్పుడు మహిమలో జీవించబోతున్నా, ఎప్పుడు మహిమలో ఆనందించబోతున్నా. నీకుంది ఆశ, మనం మహిమ గల నిరీక్షణ. ఎందుకంటే ఈ స్వాతంత్రం ద్వారా ప్రభు మనకు మహిమ గల దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం పొందుదల నిరీక్షణ. అవునండి, యేసు ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన మనందరికీ ప్రభు గొప్ప మహిమ గల శరీరం, మహిమ ఉండే చోటు, మహిమ గల దేవునితో సహవాసం, ఎన్ని ఆశీర్వాదాలు, మహిమ గల స్థలం అది పరలోకం. అందుకని రాస్తారు పరలోకం అద్భుత సీమ, పూర్ణ కృపా మహిమ, నా ప్రభు చూచుతున్నక్కడ పరలోకం అద్భుత సీమ. Heaven is a wonderful place filled with glory and grace. I want to see my Savior's face. Heaven is a wonderful place. ఆ మహిమగల నిరీక్షణ, దాని కొరకే ఈ మహిమగల స్వాతంత్రం ప్రభు ఇచ్చాడు. ఈ మహిమగల స్వాతంత్రం నువ్వు పొందుకున్నావా? ఈ స్వాతంత్రంలోకి వచ్చావా? స్వతంత్రుడిగా జీవిస్తున్నావా? లేదా ఇంకా ఏదైనా బానిసత్వం బ్రతుకుతున్నట్లయితే నా బిడ్డ, ఇదే మిగిలిన పులుసు. లోకమంతా పాపము, లోకమంతా రకరకాల వ్యసనాలతో కూడుకుంది. ఆ లోక పాపంలో నుంచి మనల్ని విడిపించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. మన కొరకై సిలువలో మరణించారు, సమాధి చేయబడ్డారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినట్లయితే నువ్వు రక్షించబడతావు. నీకు మహిమ గల స్వాతంత్రంలో నిరీక్షణ, ఈ నిరీక్షణ నీకు దక్కుతుంది. మహిమలో ఉంటాము, మహిమ నివసించే ప్రదేశంలో బ్రతకబోతున్నా, మహిమ గల దేవునితో సదాకాలం సహవాసం చేయబోతున్నా. ఈ భాగ్యం నీకు కావాలంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం. ప్రభు కోసం ఈ హృదయాన్ని తెలుస్తావా? ఈ స్వాతంత్రాన్ని దక్కించుకుంటావా? ఈ స్వాతంత్రాన్ని దక్కించుకోకుండా ఇంకా లోకంలోకి వెళ్ళిపోతావా? లోకంలో పాపం ఉంది, లోకంలో కీడు ఉంది, లోకంలో తెగుళ్ళు ఉన్నాయి, లోకంలో నష్టం ఉంది, లోకంలో అపవాదున్నాడు, వాడు అనేక మందిని మోసం చేస్తూ ఉన్నాడు. బిడ్డ, వాటిలో
దానిలో నుంచి విడిపించబడాలంటే యేసు ప్రభు కొరకు నీ హృదయాన్ని తెరువు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించు. ఇప్పుడైనా నీ జీవితంలో కార్యం చేయగాక. ప్రభు ఈ మాటను దీవించుగాక. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపినికి స్తోత్రాలు. నాయన, నిన్నటి దినాన మేము మా భారతదేశంలో 74వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరిపించుకున్నాం. ఈ కృపను బట్టి మా దేశానికి స్వతంత్రత వచ్చి 74 సంవత్సరాలు స్వాతంత్రం అయితే వచ్చిందని చెప్పుకుంటున్నాం. కానీ ఇంకా చాలామంది ఆయా దాసత్వంలో, బానిసత్వంలో చిక్కుకుపోయిన వారు ఉన్నారు. దరిద్రతలు నలుగుతున్న వారు ఉన్నారు. నానా భయంకరమైన విగ్రహాల్లో, సాంప్రదాయాల్లో చిక్కుకుపోయిన వారు లేకపోతే, జీవితాన్ని నష్టపరుచుకుంటున్న వాళ్ళు లేకపోతే, పాపం అనే దాసత్వంలో చిక్కుకొని మోసంలో కూరుకుపోయిన వారు లేకపోతే, ఇది లోక సంబంధమైన స్వాతంత్రం. అయితే మీరిచ్చే స్వాతంత్రం మనసుకు, ప్రాణానికి, ఆత్మకు సంబంధించిన, దేహానికి సంబంధించిన గొప్ప స్వాతంత్రం. ప్రాణాత్మ దేహములను విమోచించుట కొరకై మా కొరకు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో మీరు ఇచ్చిన గొప్ప స్వాతంత్రాన్ని బట్టి మీకు స్తోత్రం. మాకు బదులుగా మేము పొందవలసిన శిక్ష మీరు భరించి, మాకు బదులుగా మా వ్యసనములను మీరు భరించి, మా పాపాలు మీరు భరించి పాపముగా చేయబట్టి ఈ గొప్ప స్వాతంత్రాన్ని మాకు ఇచ్చారు. మీరు మరణాన్ని జయించి తిరిగి లేచుకున్నారు. మహిమ గల స్వాతంత్రం మాకు దక్కింది. ఆ నిరీక్షణలో మేము పాలుపొప్పులు పొందుతున్నాం. ఒకరోజు గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చింది. కాబట్టి ఈ స్వాతంత్రంలో నిలిచి ఉండాలని, ఈ స్వాతంత్రంలో నియమ ప్రకారం జీవించాలని, ఈ స్వాతంత్రం కాపాడుకున్నట్టుగా ఈ మహిమ గల స్వాతంత్రం కొరకు నిరీక్షణతో బ్రతకాలి. మంచి మాటలు మాకు తెలియజేశారు. విన్న ఈ మాటలు మా హృదయాంతరంగంలో రక్తలుగా ఫలింపచేయండి. ఎందరైతే ప్రభువా మీ స్వతంత్రత కావాలని కోరుకుంటున్నారో అటు బిడ్డలందరూ మీరు స్వతంత్రులుగా చేయండి. ఆత్మ నియమం ప్రకారం జీవించి ఆయన నీకు ఇష్టలుగా ప్రతి బిడ్డ కృపగా ఇచ్చింది. దాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి, కరోనాను మీరు సంపూర్ణంగా కనుమరుగు చేసి ఈ మాసం మీరు అద్భుత కార్యం మా మధ్యలో జరిగించండి. చూస్తున్న మా సంఘ సభ్యుల కుటుంబాలను దీవించండి. నా నామందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయని చెప్పింది దేవా. మా బిడ్డలందరికీ ఆరోగ్యం, ఆశీర్వాదం, అభివృద్ధి, క్షేమం సమృద్ధిగా దయచేయమని ప్రతి కుటుంబాన్ని దీవించమని, ఈ వారంలో పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న మా సంఘ సభ్యులు వారి కుటుంబాల మీద మీ దీవులు సమృద్ధిగా కుమ్మరించమని, మా సంఘం చుట్టూ మీరు కంచి వేసి వెనుకొండ పట్టణాన్ని మీరు కాపాడి ఈ వైరస్ చేతుల నుంచి విడుదల దయచేసి త్వరలోనే పరిశుద్ధమైన జీవము కలిగిన మీ మందిరాల్లో కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం దయచేయమని, మీ పరిశుద్ధ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానాలు ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతం తోడేండును గాక. ఆమేన్. God bless you. May God be with you.